ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం సర్వదేవతాయై నమో నమః. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదో తల్లిగా మనం కొలిచేది ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనేసరికల్లా ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఏమిటయ్యా అంటే ఈ రోజుల్లో లక్ష్మి. ధనం లేదే ఏ పని కూడా జరగట్లేదు. ప్రతి ఒక్కరు కూడా కొలిచేది తెల్లారు లేచేసరికల్లా చేతిలో రూపాయి కోసం ఆశిస్తూ ఉంటారు. తెల్లారు లేచి ఈ రూపాయి ఎలా సంపాదించాలి, ఈ యొక్క తల్లి పిల్లలకి ఆహారాన్ని ఎలా తినిపించాలి, ఈ యొక్క రూపాయి ఎలా సంపాదించాలి, ఈ మనం అనుకున్న కార్యాలు ఎలా నెరవేరాలి అనేసరికల్లా ఈ రోజున చూస్తే కనుక మానవుడి యొక్క జీవితం అంతా కూడా రూపాయి మీదే నడుస్తూ ఉంది, ధనం మీదే. అటువంటి ధనం కావాలంటే కనుక మనం లక్ష్మీదేవిని బాగా ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు, ఏమండి మీరు శుభ్రంగా ఇలా ఇల్లు శుభ్రం చేసుకోండి, మీరు అలా ఉండండి, మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఆ విధంగా కలుగుతుందని. అయితే దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో 5వ అవతారమైన మహాలక్ష్మీదేవిని పూజిస్తే కనుక చక్కగా మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. మనం అంటూ ఉంటాం, ఒక చోట ఒక రాజుగారు ధనాన్ని పంచుతూ ఉన్నారయ్యా, వెళ్ళి ధనాన్ని తెచ్చుకుందామని చెప్పి అని ఆ యొక్క గ్రామంలో ఉన్న వారందరూ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారట. అయితే ఒక కుంటువాడు కుంటుకుంటూ అక్కడికి వెళ్తాడు. వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయి లైన్లో నుంచున్నారట. ఈ కుంటువాడు చూస్తే చివరిని ఎక్కడో ఉన్నాడు. అయితే అతనికి లక్ష్మీ కటాక్షం ఉండడం వల్ల ఎక్కడో ఉన్న రాజుగారు చూసి, నాయన ఆ కుంటువాడిని ముందుకు తీసుకురండి నాయన అని చెప్పి అతనికే ముందు ధనాన్ని ఇచ్చి పంపించాట. పంపించేసరికల్లా ఇక్కడ కుంటువాడిని తోసుకుని వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా రూపాయి దొరకలేదట. అప్పుడు అన్నట్ట, ఏమిటయ్యా ఎక్కడో ఉన్నవాడికి ధనం పుట్టింది, ఇక్కడ ఉన్నవాడికి ధనం లేకుండా పోయింది ఏమిటా అని చెప్పి అన్నట్ట. అప్పుడు పూర్వజన్మ సుకృతం చూపించారట. నాయన ఆ రోజున ఒక రూపాయి కూడా లేకుండా ఉన్నదంతా కూడా ప్రజలకే, ఉన్నదంతా కూడా ఎవరి కష్టంలో ఉంటే వారికి అందజేస్తూ ఉండేవాడు. అందువల్ల ఈ యొక్క సమయంలో ధనం కోసం పాకులాడుతూ రావడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం ఆయన కలిగిందయ్యా అని చెప్పి అన్నట్ట. అప్పుడు ఆ యొక్క రాజుగారు ఎప్పుడైతే ఆ ధనాన్ని ఇచ్చారో, ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందాడో, అప్పుడు అనుకున్నట్టు ఆయన, అమ్మా నిన్ను ప్రార్థించడం వల్లే, నిన్ను పూజించడం వల్లే నాకు ఈ ఐశ్వర్యం కలిగింది అని చెప్పి ఆనందంతో ఉన్నట్ట. అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణుడు ఒక ఇంటి దగ్గర కూర్చుని బాధపడుతూ ఉన్నట్ట. నాయనా ఈశ్వర, నీకు ఎన్నో పూజలు చేస్తున్నాను, ఎన్నో ఇచ్చేస్తున్నాను, కానీ నాకు లక్ష్మీ కటాక్షం లేదేమిటయ్యా అని చెప్పి బాధపడుతూ ఉన్నట్ట. ఆ సమయాన ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నట్ట. నాయనా ఈ ఊళ్ళో ఇంక పంటలు పండట్లేదు, మేము చూస్తే కష్టకాలంలో ఉన్నాం, మేమందరం కూడా బయటకు వెళ్ళిపోతున్నాం అంటే, అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న రాజుగారు హోమం చేస్తూ ఉన్నట్ట. ఆ హోమం దగ్గరికి వెళ్ళి హోమంలో ఎవరైతే ఉమ్ము వేస్తారో వాళ్ళకి ధనం, ఎంతైతే ఉమ్ము వేస్తారో అంత బంగారం వస్తుందన్నట్ట. అందరూ వేశారు కానీ ఈ యొక్క బ్రాహ్మడు వేయలేదట. వేయకపోయేసరికల్లా, ఏమిటయ్యా నీకు బంగారం వద్దా, ధనం వద్దా, ఏమి తినవు, ఏం చెయ్యు, నువ్వు ఆ ఈశ్వరుని పట్టుకుని ఉంటావు ఏమిటయ్యా అని చెప్పి అందరూ కూడా తిట్టారట. భార్య కూడా అందట, ఏమండి మనం కూడా హోమంలోకి వెళ్ళి ఉమ్మేస్తే మనకు కూడా బంగారం వస్తుంది కదా అని చెప్పి అన్నట్ట. అనేసరికల్లా నేను ఆ తప్పు చేయను అని చెప్పి అనేసరికి, ఏమిటా ఈయన ఈ విధంగానే ఉన్నారని చెప్పి భార్య ఆ యొక్క బ్రాహ్మణుని తీసుకుని ఆ గ్రామం వదిలి వేరే చోటకి వెళ్ళైనా సరే సంపాదించుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాట. ఆయన భార్యను తీసుకుని వెళ్ళిపోయేసరికల్లా ఆ గ్రామం అంతా కూడా అగ్నిలో ఆహుతి అయిపోయిందట. అప్పుడు అన్నట్ట, ఏమండి ఏమిటి అని. ఆ యొక్క కొద్దిగా ఆ గ్రామానికి కొద్దిగా మంచితనం ఉండడం వల్ల ఇప్పటిదాకా కూడా అగ్నికి ఆహుతి అవ్వలేదండి, అందువల్ల అగ్నికి ఆహుతి అయింది అని చెప్పి అన్నట్ట. అప్పుడు అన్నట్ట, ఈ విధంగా లక్ష్మీదేవి కోసం పాకులాడచ్చు కానీ మరీ పాకులాడకూడదు. అదేవిధంగా పూజ చేయొచ్చు కానీ మన కోరికల్ని అధికంగా ఉండకూడదు. మనం 1 ఎకరం సంపాదించుకున్నాం, లేకపోతే 2 ఎకరాలు సంపాదించుకున్నాము, మన వరకు కూడా సంపాదించుకుని మనం 10 మందికి ఉపయోగపడి ఆ 10 మందికి మంచి సాయం చేస్తే కనుక
నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందయ్యా అని చెప్పి అన్నట్ట. అటువంటి లక్ష్మీ కటాక్షం కలగాలంటే కనుక 5వ అవతారమైన మహాలక్ష్మీదేవిని మనం తామర పువ్వులతో కానీ కలవ పువ్వులతో కానీ పూజించాలి. అదేవిధంగా ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే కనుక ఆవిడికి చాలా ప్రీతైన చిత్రాన్నం అంటే పులిహార నివేదన చేస్తే కనుక చాలా మంచిది. అలాగే ఈ యొక్క చిత్రాన్నంతో పాటు మనం బెల్లం, అల్లం, పానకం, అలాగే ఆవిడికి చల్లదనాన్ని కలగజేయాలి కనుక చనివిడి, వడపప్పు, ఈ యొక్క పానకం నివేదన చేస్తే కనుక చక్కగా అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. అదేవిధంగా ఇంకో విషయం ఏమిటయ్యా అంటే మహాలక్ష్మీదేవికి మిక్కిలి ప్రీతైన సుగంధ పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు. ఎవరైతే తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అటువంటి లక్ష్మీదేవి ఏ రూపంలో ఉందయ్యా అంటే గోవు రూపంలోనూ, సాధు రూపంలోనూ, బ్రాహ్మణ రూపంలోనూ, ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఓ ముత్తైదు రూపంలో రావచ్చు, వచ్చి ఆవిడ గుమ్మం ముందు నుంచి ఉంటుందన్నమాట. అటువంటి సమయంలో మీరు ఒక ముత్తైదు వచ్చిందని చెప్పి ఒక జాకెట్ ముక్కరు, అలాగే కొంచెం బొట్టు, వీలైతే కనుక కాళ్ళకు పసుపు రాసి ఆ యొక్క ముత్తైదుతో 2 అక్షంతలు వేయించుకుంటే కనుక చక్కగా మహాలక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అటువంటి మన ఓపిక కొలిది ఏమీ లేదు, జాకెట్ ముక్క కూడా పెట్టలేమనుకునే వాళ్ళు ఆవిడ కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి ఏ పండో పొలమో చేతిలో పెడితే కనుక మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ 5వ రోజున లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీదేవిని పూజించాలంటే కనుక వృశ్చిక రాశి, కర్కాటక రాశి, అలాగే మిథున రాశి, ఈ 3 రాశుల వారు కూడా చక్కగా విశేషంగా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే కనుక ఇప్పుడు మీకున్న కొన్ని గ్రహదోషాలన్నీ కూడా తొలగి ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే అనుకున్న కార్యాలు ఇప్పటి వరకు కూడా మీకు ఏమిటయ్యా అంటే ముందుకు బండి పరిగెడుతూ ఉంటుంది, కానీ ఎక్కడికైనా రేపు అయిపోతుంది అనే సమయానికి ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు ఈ ఉద్యోగం నాకే వస్తుందని ఉదయం నుంచి కూడా కాపలా ఉంటూ ఉంటారు, సాయంత్రం అయ్యేసరికల్లా ఏమండి బాబు వేరే వాళ్ళకి ఇచ్చేసాం ఈ ఉద్యోగం అంటూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా తప్పాలంటే కనుక లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ప్రార్థిస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలిగి ఆయురారోగ్య సిరి సంపదలతో తొలుతూగుతూ ఉంటారు. అలాగే మనం అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరాలంటే, అలాగే మనం ఏదైనా కార్యం నెరవేర్చుకోవాలన్నా సరే లక్ష్మీదేవిని తప్పక మనం పూజించాలి. అదేవిధంగా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన ఇంట్లో శుక్రమహర్దశ జరుగుతున్న అమ్మాయి కానీ అలాగే అబ్బాయి కానీ లేదా శుక్రమహర్దశ జరుగుతున్న ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో ₹1 తీసుకుని బయటికి వెళితే కనుక శుక్రమహర్దశ యొక్క అనుగ్రహం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంటే మనం ప్రతిరోజు కూడా మనకు వచ్చిన దాంట్లో ₹1 కానీ లేదా ఒక ₹10 కానీ మన స్తోమత కొలిది పక్కన వేసి లక్ష్మీ కటాక్షాన్ని కోరాలంటే కనుక ఆవుకి ఏదైనా ఆహారం తినిపించడం కానీ లేదా ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ లేదా ఒక ముత్తైదుకు పండో పొలం ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే కనుక మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం నమః శివాయ.